నమస్తే చంద్ర, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. గత ఏడాది ఎలాగూ సంక్షేమ పథకాలు రాలేదు. ఈ ఏడాది అయినా ఉచిత పథకాలు వస్తాయని ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పథకాలకి డబ్బులు లేవు, అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పథకాలకి ఖర్చు పెట్టలేం, డబ్బు వచ్చాక పథకాల గురించి ఆలోచిస్తాం. స్థూలంగా ఇది ఆయన చెప్పింది. మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఏదో అవస్థపడుతున్నాం దానికి. చంద్రబాబు తీరు తెలియంది కాదు. ఆయన ఎప్పుడూ మేనిఫెస్టోని అమలు చేయలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చరిత్ర ఆయనది కానే కాదు. ఆయనది అభివృద్ధి మంత్రం తప్ప సంక్షేమ తంత్రం కాదు. అయినప్పటికీ పథకాలు ఆశించి మేనిఫెస్టోను నమ్మి కూటమికి ఓట్లేసిన జనాన్ని ఏమనాలి? పవన్ కళ్యాణ్ కూడా నాది భరోసా అన్నాడు కనుక మరింత గట్టిగా నమ్మి ఓట్లు గుద్దిన జనం ఎటు చూడాలి? అన్నీ తెలిసి ఓట్లేసి గెలిపించి ఇప్పుడు ఏడవడం దేనికి? ఈ ఒక్కసారన్నా మేనిఫెస్టో అమలు పరుస్తాడేమో అనుకుంటే బాబు మారలేదు అన్నట్టే ఉంది. గౌరవనీయులు సిద్ధార్థరాజ్ సింగ్ గారు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన చాలా తరో ఎక్సర్సైజ్ చేశాం. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం రెండు పార్టీలు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోయిన సంవత్సరమే మేము సూపర్ 6 తీసుకొచ్చాం. ఈ సూపర్ 6లో 6 మేము ప్రధానంగా పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది. నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్ మేము ముగ్గురం కూడా అదే మాట్లాడుతూ వచ్చాం. 3 రాజకీయ పార్టీలు కలిశాం. మా కలయిక ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి. దీని మీదనే 3 పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక నేషనల్ పార్టీ, అధికారంలో ఉండే పార్టీ, ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన, 40 సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ, అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలనే ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మనపైన వేలాడుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధుడితో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోయే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24%, దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు. సంపద సృష్టి, ఉపాధి కల్పనా కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధుల్ని 1,00,000 కోట్లు దారి మళ్లించారు. ఇక అన్నా క్యాంటీన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, పండగ కానుకలు లాంటి 100కి పైగా తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. చెప్పాడంటే చేస్తాడంతే టైటిల్తో గత టర్మ్లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కుంటూ పోయాడు. వాళ్ళకి ఇంత పంచాను, వీళ్ళకి ఇంత ఇచ్చాను అని ప్రచారం కూడా చేసుకున్నాడు.
పథకాలు తీసుకున్న జనాభా 86% మంది అని జగన్ వద్ద లెక్కలున్నాయి. అయినా జనం గెలిపించలేదు అంటే లోపం ఎక్కడుంది? జనానికి పథకాలు ఇచ్చేస్తే పనైపోదు. వాళ్ళు ఆశించేవి చాలా ఉంటాయి. ఆ బ్రహ్మ పదార్థాలు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. ఊరికే ఇచ్చిన డబ్బు ఎంతిచ్చినా సంతృప్తి ఉండదు. అలాగని వద్దని అనరు. ఇచ్చినంత ఇవ్వాలి, పుచ్చుకున్నంత పుచ్చుకోవాలి అని అనుకుంటారు జనం. ఇవ్వడమంటూ మొదలు పెడితే అలా వచ్చేదాన్ని సంపాదన అని మాత్రం వాళ్ళు అనుకోరు. తాము చేసిన పని ద్వారా ఎంత సంపాదిస్తున్నాం అనేదే చూసుకుంటారు. అందరికీ ఒకే రకంగా పంచుతుంటే ఎవరూ ప్రత్యేకంగా ఫీల్ కావడానికి ఉండదు. ఫలానా పక్క వీధి వాడికంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అనే ఫీలింగ్, సంపాదించాలనే కోరిక ఇవే సమాజాన్ని నడిపిస్తాయి. కనుక అందరికీ పనులు దొరికే వాతావరణం కల్పించాలి. జగన్ హయాంలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఊపు లేక మేస్త్రీలు, పెయింటర్లు, ఇంటీరియర్ వర్క్స్ వాళ్ళకి సరైన పని దొరకలేదు. రోడ్ల నిర్మాణాలు లేవు కనుక కూలీలకి పనులు లేవు. బందరు పోర్టు పనుల్లాంటివి, మెడికల్ కాలేజీల నిర్మాణాల వంటివి, స్కూళ్లకి రంగు వేయటం లాంటివి అశేష ఆంధ్ర జనాభాను బిజీగా మార్చేంత పనులు కాలేకపోయాయి. జగన్ అభివృద్ధి అస్సలు చేయలేదని కాదు. మెడికల్ కాలేజీలు కట్టించడం, స్కూళ్ళని బాగు చేయడం ఇవే అభివృద్ధి అనుకున్నాడు. కానీ అందరికీ, అన్ని వర్గాల జనానికి, అన్ని స్థాయిల వాళ్ళకి అభివృద్ధి అనేది ముందుగా కనబడేది రోడ్లల్లోనే. ఇంట్లోంచి బయటికి వచ్చాక సైకిలో, స్కూటరో, కారో వేసుకుని బయలుదేరే వాళ్ళకి నున్నని రోడ్లు కనిపించాలి. అవి ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటాడు సగటు మనిషి. లేకపోతే ప్రభుత్వాన్ని తప్పకుండా తిట్టుకుంటాడు. ఆ తర్వాత అంశం పారిశుద్ధ్యం. లీక్ అవుతున్న డ్రైనేజీలు, ఎత్తని చెత్త, ఓపెన్ మురికి కాలువలు ఇవన్నీ పెద్ద మైనస్లు. ఎంత అభివృద్ధి చేశామని చెప్పినా పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోతే అభివృద్ధి లేనట్టే అనుకుంటాడు సగటు మనిషి. ఈ కనీసమైన ఆలోచన జగన్ కి రాకపోవటం, ఆయన వద్దనున్న సలహాదారులు ఆయనకు చేరవేయకపోవటం, చేరవేసినా వినకపోవటం వంటివన్నీ జరిగుండాలి. ఎందుకంటే జగన్ పాలనలో కంటికి కనిపించిన దరిద్రాలు రోడ్లు బాగోకపోవటం, పారిశుద్ధ్యం లేకపోవటం. అందుకే పోర్టులు, కాలేజీలు, స్కూళ్లు అన్నీ ఆయన చెప్పుకున్న అభివృద్ధి అడవి కాచిన వెన్నెలైంది. చంద్రబాబు పదవిలోకి రాగానే రోడ్ల నిర్మాణం మీద దృష్టి సారించడం జరిగింది. పారిశుద్ధ్యం మీద ఇంకా దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ రెండు నభూతో న భవిష్యతి రేంజ్లో చేయగలిగితే చాలు, జనం దృష్టిలో అభివృద్ధి జరిగినట్టే. ఈ పనులంటూ మొదలు పెడితే నిర్మాణ కార్మికులకి, అనుసంధాన వ్యాపారాలకి గిరాకీ పెరుగుతుంది. అమరావతి నిర్మాణం నిమిత్తం ఫండ్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా నిర్మాణ పనుల నిమిత్తం ఎందరికో పని దొరికే అవకాశం ఉంటుంది. కనుక ఊరికే డబ్బులు పంచే పని పెట్టనక్కర్లేదు అనేది చంద్రబాబు ఆలోచన. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. నిజానికి ఈ ఆలోచన సరైనదే అనిపిస్తోంది జగన్ను ఓడించిన జనం నాడి గమనిస్తే. అందుకే ఆయన మొహమాటం లేకుండా పథకాలకు డబ్బులు లేవు అని చెప్పేయగలిగాడు. ఈ నేపథ్యంలో ఎవరిని తప్పు పట్టాల్సిన పనిలేదు. జగన్ పథకాలు పంచడం తప్పు కాదు, పుచ్చుకున్న జనానిది తప్పు కాదు. పథకాలు ఇస్తామన్నారు, ఎక్కడా అని చంద్రబాబును అడగడం తప్పు కాదు. చంద్రబాబు పథకాలకు డబ్బులు లేవు అనడం తప్పు కాదు. ఎవరి లెక్క వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది. చివరికి ఏ ఆలోచన నెగ్గుతుంది, ఎవరి ఆలోచన సరైనది అనేది తేలాలంటే 2029 ఎన్నికల వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు చంద్రబాబు ఇదే పద్ధతిలో ఉండి జనం మళ్ళీ ఆయన్నే గెలిపిస్తే ఇక చంద్రబాబు ఫార్ములానే ఫైనల్ అని తీర్మానించేయచ్చు. ఒకవేళ అప్పుడు జగన్ని గెలిపిస్తే మాత్రం కథ ముందుకొస్తుంది. పథకాల పేరుతో డబ్బు పంచాలా లేక అభివృద్ధి చేయాలా అనే డౌట్ వస్తుంది.
మునుపటిలా బటన్ నొక్కి పథకాలు ఇవ్వాలా ఊరుకోవాలా అనే అనుమానం జగన్కే కలుగుతుంది. అప్పుడేం జరుగుతుందనేది ఆ పరిస్థితి వస్తే గానీ తెలియదు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.